దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున దివ్య ఆశీస్సులు. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన మనం ద్వివిధ ఆత్మల వివేచన ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలను గురించి బైబిల్ గ్రంథంలోను కథోలిక అధికార పత్రాలలో ఏమి చెప్పబడిందో, ఎలా చెప్పబడిందో, అలాగనే మన జగద్గురు ఫ్రాన్సిస్ పాపు గారు ఏమి చెప్పారో దాని ప్రత్యేకతను గురించి, దాని యొక్క అవసరాన్ని గురించి మన తల్లి శ్రీసభ అనుసరించాల్సినటువంటి బాధ్యత గురించి ఎలా చెప్పారో మనం నిన్న తెలుసుకున్నాం. అలాగే ఈ ప్రక్రియ విషయంలో ఇన్యాసి వారి ప్రత్యేకతను కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఈ ప్రక్రియను పూర్తిగా ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇన్యాసి వారు దాని గురించి ఏమి చెప్పారో, దానికి సంబంధించిన ప్రారంభ సూచనలు, మనకొచ్చే శోధనల యొక్క మూలాలను గురించి తెలుసుకోవడానికి అనుసరించాల్సినటువంటి కొన్ని సూత్రాలను, నియమాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రారంభ సూచనలో భాగంగా మొదటగా మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ నడిపించే కొన్ని చోదక శక్తుల గురించి తెలుసుకొని వాటి ఎడల అవగాహన కలిగి అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనిస్తూ ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ చోదక శక్తులను కొన్నింటిని మనం చూద్దాం. చోదక శక్తులు అంటే డ్రైవింగ్ ఫోర్సెస్. అవి మన జీవితాలని నడిపిస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. అవేమిటో కొన్ని చూద్దాం. మొదటిది అపరాధ భావం, ఫీలింగ్ ద గిల్ట్ ఫీలింగ్, హ్యావింగ్ ద గిల్ట్ ఫీలింగ్. అంటే చేసిన తప్పులకు అపరాధ భావం కలిగి పశ్చాత్తాపపడి మారు మనసు పొందడం, క్రొత్త జీవితం జీవించడం మంచిదే, అది అవసరం కూడాను. కానీ కొంతమంది జరిగిపోయిన వాటిని గురించి లేదా చేసిన తప్పుల గురించి పదే పదే తలంచుకుంటూ మితిమీరిన అపరాధ భావంతో జీవిస్తూ ఉంటారు, న్యూన్యతాభావానికి లోనవుతూ ఉంటారు. అలాంటి వారిలో మార్పు రావడం అటుంచితే వారిలో నిరాశ, నిస్పృహలు పెరిగి వాటిల్లో బందీలుగా మిగిలిపోతారు. కాబట్టి మితిమీరిన అపరాధ భావం అనేది కలిగి ఉండకూడదు మనం. ఎందుకంటే దానిని కూడా పిశాచి, సైతాను మన నాశనం కోసం వాడుకుంటుంది. ఇది ఇన్యాసి వారి జీవితంలో కూడా జరిగింది. ఇన్యాసి వారు పరివర్తన చెందిన తరువాత తాను తన పాత జీవితంలో చేసినటువంటి పాపాలకు గాను పశ్చాత్తాపడుతూ, పశ్చాత్తాప కార్యాలు చేస్తూ, తపస్సు చేస్తూ, ఎంతో అపరాధ భావంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆయనలో పరిశుద్ధతా భావం రావాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి తపస్సు క్రియలు చేయటం ఆరంభించాడు. అయినప్పటికీ కూడా ఆయనలో ఆ అపరాధ భావం పోకుండా పదే పదే తను చేసినటువంటి తప్పులను తలంచుకుంటూ దేవునికి నిజంగా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు చేశాను దేవునికి వ్యతిరేకంగా అనేటువంటి ఉద్దేశంతో తలుస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు పిశాచి ఆయన ఏం శోధించిందంటే, ఇన్ని పాపాలు చేసిన వాడు నువ్వెందుకు బ్రతకాలి ఈ జీవితంలో అనేటువంటి ఆలోచనను కూడా ఇన్యాసి వారిలో కలుగు చేయటం, దాదాపుగా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు అనేటువంటి సందర్భాలు కూడా ఆయనే తన ఆత్మకథలో తెలియజేశాడు. ఆ విధంగా పిశాచి తనను శోధించింది. కానీ దేవుని యొక్క అనుగ్రహము, ఆశీర్వాదము, శక్తి, తోడు, కృప వల్ల ఆయన దీని నుంచి బయటపడగలిగాడు.
కాబట్టి మితిమీరిన అపరాధ భావాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, మనల్ని ప్రేమిస్తాడు. మనం తప్పు చేసినప్పుడు క్షమిస్తాడు. ఆయన శిక్షించే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఈ అపరాధ భావం అనేది మనలో ఎక్కువగా లేకుండా మనం మారు మనసు పొంది దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండవది ఆగ్రహము, కోపం కలిగి ఉండడం. ఇది చాలామందిలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కోపం వస్తూ ఉంటుంది, ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. వాళ్లకు కలిగినటువంటి చేదు అనుభవాల వల్ల కానివ్వండి, మనసునకు కలిగిన గాయాల వల్ల కానివ్వండి, లేదా వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకపోవడం వల్ల కానీ ఎదుటి వ్యక్తుల మీద వారి యొక్క కోపాన్ని, ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చుతుంటారు. ఇటువంటి చోదక శక్తి మనందరిలో ఎంతో కొంత పాలలో పనిచేస్తుంటుంది. కాబట్టి ఈ చోదక శక్తి, ఆగ్రహం, కోపం అనేటువంటి చోదక శక్తిని మనం గమనించుకుంటూ ఉండాలి. మూడవది భయాన్ని కలిగి ఉండడం. కొద్ది వరకు కొన్ని విషయాలలో భయాన్ని కలిగి ఉండడం మంచిదే, అది ఆరోగ్యకరం కూడాను. కానీ కొంతమంది ప్రతి దానికి భయపడుతుంటాం. బాధాకరమైన భయాన్ని కలిగించే కొన్ని అనుభవాల వల్ల కానీ, అవాస్తవమైనటువంటి అంచనాలు పెట్టుకోవటం వల్ల కలిగే ఒత్తిడి వల్ల కానీ, ఇండ్లలో ఎక్కువగా నిర్బంధకర నేపథ్యంలో పెరగటం వల్ల కానీ, ఇంకా వేరే వేరే కారణాల వల్ల కానీ చాలామంది భయాన్ని కలిగి ఆ భయం అనే జైల్లో ఖైదీలుగా ఉంటుంటారు. అటువంటి వాళ్ళు జీవితంలో వారికి వచ్చే అనేక గొప్ప అవకాశాలను వదులుకుంటారు. ఎటువంటి సాహసపూరిత కార్యాలను, పనులను, చర్యలను చేపట్టరు. కార్యాచరణను సవ్యంగా చేయలేరు. అటువంటి వారు సరి అయిన నిర్ణయాలను చేయలేరు. అటువంటి భయాలు మనకు ఉన్నాయా అని గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక నాలుగవది భౌతికవాదం. అంటే ఈ లోక వస్తువుల మీద మనకు ఉన్నటువంటి మమకారము, ప్రేమ. ఈ లోక వస్తువుల మీద ఎక్కువ మక్కువ, మమకారం కలిగి వాటిని సంపాదించుకోవడమే జీవిత లక్ష్యంగా జీవించడం. ఎంత ఎక్కువ కలిగి ఉంటే అంత ఎక్కువ సంతోషంగా ఉంటాను, అంత ఎక్కువగా నన్ను గౌరవిస్తారు, అంత ఎక్కువగా నేను రక్షణలో జీవించగలుగుతాను అనేటటువంటి భ్రమలో జీవిస్తూ ఉంటారు చాలామంది. ఇటువంటి ఆలోచనలతో జీవించటం జీవిత సత్యానికి, జీవిత నిజ విలువలకు చాలా దూరం అని మనం గ్రహించుకోవాలి. ఇవి శాశ్వతమైనవి కూడా కావు. కానీ శాశ్వతమైనది ఒక్కటే, అదే దేవుని ప్రేమ బంధంలో జీవించడం. దేవుని ప్రేమ బంధంలో జీవించడం అదే శాశ్వతమైనది. మిగిలినవన్నీ కూడా అశాశ్వతమైనవే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే పునీత ఇగ్నాషియస్ వారు చెప్పినటువంటి మూల సూత్రం, పునాది, దానిని గురించి నేను మీకు వివరించినప్పుడు చెప్పాను. ఈ లోక సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనము దేవుని చిత్త ప్రకారం జీవించడానికి, దేవుని చిత్తానుసారంగా మన పనులు కొనసాగించడానికి, తద్వారా మన ఆత్మను రక్షించుకోవడానికే ఇవన్నీ ఒక సాధనాలుగా ఉపయోగపడాలే కానీ ఇవే మన లక్ష్యం కాకూడదు. ఆ విధంగా వీటినే మన లక్ష్యంగా తీసుకుంటే మన జీవితం చివరికి ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభువు బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుని గురించినటువంటి ఉపమానంలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఆ బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు తనకు చాలా ఉన్నాయి, ధాన్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి ఇంకా ఆయనకున్నటువంటి గిడ్డంగులన్నింటినీ కూడా పడగొట్టేసేసి పెద్ద గిడ్డంగుల్లో వీటన్నిటినీ దాచుకుంటాను, అన్నీ ఉన్నాయి, ఇక నేను నా ఆత్మకు చెబుతాను, నా ఆత్మ నువ్వు సంతోషించు, అనుభవించు,
సుఖించు, నిద్రించు అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీచుడా, బుద్ధిహీనుడా, ఈ రాత్రికే నీవు మరణించబోతూ ఉన్నావు. నీవు మరణించినప్పుడు మరి ఇవన్నీ ఎక్కడికి పోతాయి? నువ్వు సంపాదించినటువంటి ఆస్తులు, ధనం ఇదంతా ఎడిపోతుంది. కాబట్టి ధనంతో విర్రవేగకూడదు. అధికారదాహం కలిగి, అధికారం వల్ల కలిగే అహంకారంతో జీవించే వారి పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది. కాబట్టి ఈ లోక వస్తువులు, ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు అవి శాశ్వతమైనవి కావు అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని వాటి ఎడల మనకు ఎక్కువ మక్కువ ప్రేమ కలుగుతూ ఉంటే గనక వాటిని జాగ్రత్తగా గమనించి ఆ మక్కువ ప్రేమ నుండి మనం దూరంగా ఉండాలి. ఇక 5వది ఈగో, అహం. ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. ఈ అహం ఉన్నవారు తమ తోటి వారిని తక్కువ అంచనాతో చూస్తుంటారు. తమకే అన్నీ తెలుసుననే తప్పుడు భావనతో జీవిస్తూ అందరూ తాను చెప్పేదే వినాలి, తను చెప్పిందే చెయ్యాలి, వేరే వాళ్ళు చెప్పేది అవి కరెక్ట్ కాదు, నేను చెప్పేదే కరెక్టు, ఐఆమ్ ఆల్వేస్ రైట్, ఐఆమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అనేటటువంటి కుంచిత భావంతో జీవిస్తూ ఉంటారు. అటువంటి అహం ఉన్నవారు ఆ అహమనే అగ్నితోనే ఆహుతులవుతారు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడారా. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి 5 చోదక శక్తులు మనలో పనిచేస్తుంటాయి. వీటితో పాటు వేరే కొన్ని శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని తక్కువ మోతాదుల్లో, మరికొన్ని ఎక్కువ మోతాదుల్లో పనిచేస్తూ ఉంటాయి. ఇవి మన నిర్ణయాలను, మన ఎంపికలను ప్రభావితం చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, పసిగడుతూ ఉండాలి. ఇక 2వదిగా ఈ ద్వివిధ ఆత్మల వివేచన ప్రక్రియకు మనల్ని మనం సన్నిధులను చేసుకునే వైఖరి, మన వైఖరి ఎలా ఉండాలి ఈ ప్రక్రియ చేయాలంటే? అంటే ఈ ప్రక్రియ ప్రామాణికమైనటువంటి పద్ధతిలో జరగాలంటే మనం కొన్ని ముఖ్యమైనటువంటి షరతులకు లోబడి జీవించాలి, లోబడి ఉండాలి. ఆ షరతులు ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది, విప్పారిన మనస్సు, హృదయం కలిగి ఉండాలి. అంటే దేవుని ఎదుట మనము మన హృదయాలని, మన మనస్సులని పూర్తిగా విప్పి ఉండాలి అని అర్థం. ఓపెన్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, అది చాలా ముఖ్యం. దేవుడు ఏ నిర్ణయం తీసుకోమని నాకు తెలియజేస్తాడో అది కష్టమైన, ఇష్టమైన, నష్టమైన, ఇష్టం లేకున్నా నేను ఆ నిర్ణయాన్ని తీసుకుంటాను అనేటటువంటి భావాన్ని కలిగి ఉండడం. కొంతమంది తమకు నచ్చిన విధంగా, తనకు ఇష్టమైనదిగా, తనకు కావలసిన నిర్ణయాన్ని తీసేసుకున్న తర్వాత ఈ వివేచన ప్రక్రియను మొదలు పెడతారు. దానివలన ప్రయోజనం ఏమి ఉండదు. ఉదాహరణకి కొంతమంది బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, లేకపోతే ఫాదర్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితం వాళ్ళకి సరిగా నచ్చలేకపోతేనో, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం తీసేసుకొని తర్వాత పోయి పెద్ద ఫాదర్లకి, పెద్ద సిస్టర్లకి, వాళ్ళకి చెప్తారు, నేను ఉండడం నాకు ఇష్టం లేదు అంటే, అప్పుడు వాళ్ళు ముందు ఈ డిసర్న్మెంట్, ద్విధ ఆత్మల వివేచన ప్రక్రియను చెయ్యయ్యా అని చెప్తారు. వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు 2-3 రోజులు చేసి తర్వాత బయటికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆల్రెడీ నిర్ణయాన్ని తీసుకొని ఈ ప్రక్రియ చేస్తారు, దానివల్ల ప్రయోజనం లేదు.
అలాగనే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మన ఇన్ఛార్జెస్ ఉంటారు, ప్రొవిన్షియల్స్ కావచ్చు, సుపీరియర్స్ కావచ్చు, బిషప్లు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. వాళ్ళు కూడా కొన్ని విషయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను వాళ్ళే తమంతటి తామే వ్యక్తిగతంగా ఆల్రెడీ నిర్ణయం చేసేసుకొని తర్వాత డిస్కషన్స్, కన్సల్టేషన్స్ ఇవన్నీ పెడతారు. చివరికి వాళ్ళు చేసే నిర్ణయం వాళ్ళకి ఇష్టమైనది కానీ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం వల్ల కూడా ప్రయోజనం లేదు. మనము దేవుని ఎదుట విప్పారిన మనసుతో, హృదయంతో ఉండి ఆయన చిత్తానికే లోబడి ఉంటాను అనేటటువంటి భావంతో ఉండడమే ఓపెన్నెస్ అంటాం. ఇది మొదటి షరతు. రెండవ షరతు ఏంటంటే ఉదార స్వభావంతో కూడిన విశాల హృదయం కలిగి ఉండాలి. అంటే ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా, ఎటువంటి షరతులు పెట్టుకోకుండా మన హృదయము, మన మనస్సును ఒక బ్లాంక్ చెక్, ఖాళీగా ఉన్నటువంటి చెక్కు ఉంటుంది కదా, ఏమి అమౌంట్ కూడా రాయకుండా దేవునికి ఇచ్చేసినట్లు మన మనస్సును, మన హృదయాన్ని ఒక బ్లాంక్ చెక్ లాగా ఏమీ రాయకుండా, ప్రభువా నువ్వు ఏది రాయాలనుకుంటే రాసేసాయి, నేను సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి విశాల హృదయంతో మన హృదయాలని దేవునికి సమర్పించుకోవాలా. అంటే ఆయన ఏం చెప్తే అది చేసేస్తాను అన్నటువంటి భావన మనలో ఉండాలి. అట్లా కాకుండా మనం బైబిల్లో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాము. ప్రభు ఒకతను నన్ను అనుసరింపుము అని చెప్పినప్పుడు ఆయన, ప్రభువా నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వస్తాను, ఆ తర్వాతనే నిన్ను అనుసరిస్తాను అంటాడు. అలాగే ఇంకొక అతను నేను వెళ్ళి మా కుటుంబ సభ్యులకు చెప్పి వస్తాను అంటాడు. ఇట్లా ఈ కండిషన్లు కాదు, ప్రభువు చెప్పింది వెంటనే చేయటం. దానికి కావలసినటువంటి విశాల హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఇక మూడవది మనోధైర్యం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తెలియజేసే ఎటువంటి నిర్ణయాన్నైనా స్వీకరించడానికి, పాటించడానికి మనకి గట్టి మనోధైర్యం ఉండాలి. ఇక నాలుగవది అంతర్గత స్వేచ్ఛ, ఇంటీరియర్ ఫ్రీడమ్ అంటాం. వేటికి లోబడకుండా స్వతహాగా, స్వచ్ఛందంగా దేవుని చిత్తానికి మాత్రమే లోబడి నిర్ణయం తీసుకోగలగడమే ఈ అంతర్గత స్వేచ్ఛ. ఇక ఐదవ షరతు ఏంటంటే ప్రార్థించే వ్యక్తులమై ఉండాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఆయన చెప్పేది వినాలి. ఆయన చెప్పేది వినాలంటే మనం ప్రార్థించాలి. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినప్పుడు మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. దాని ప్రకారము మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతాము. కాబట్టి మనం ప్రార్థించే వ్యక్తులముగా ఉండాలి. ఇక ఆరవ షరతు జీవితంలో సరి అయిన క్రమమైన ప్రాధాన్యతలు కలిగి ఉండడం. అంటే జీవితంలో మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో విషయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలలో గందరగోళానికి, ఆందోళనకు గురి కాకుండా మనకున్నటువంటి అవసరాలు, విషయాలు, రకరకాల నిర్ణయాలలో వాటి ప్రాధాన్యతలను బట్టి వాటికి ప్రాముఖ్యతనివ్వడం చేయాలి. కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మన మొదటి ప్రాధాన్యత, మన గమ్యం అది దేవుని స్తుతించడం, మహిమపరచటం, ఆయనను సేవించడం, తద్వారా మన ఆత్మను రక్షించుకోవడం. ఇది ప్రాధాన్యత, ఇదే మన గమ్యం, ఇదే మొట్టమొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఉండాలి. మిగిలినవన్నీ కూడా ఈ గమ్యాన్ని చేరుకోవడానికి సాధనాలుగా మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని ప్రతిసారి, ప్రతి విషయంలో కూడా ఇన్యాసి వారు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. కనుక ఈ 6 షరతులకు లోబడి మన ఈ ద్వివిధ ఆత్మల వివేచ ప్రక్రియను చేస్తే, పాటిస్తే తప్పకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఇప్పుడు ఈ ద్వివిధ ఆత్మల వివేచన ప్రక్రియకు సంబంధించి ఇన్యాసి వారు పొందుపరిచిన, మనం అనుసరించాల్సిన
కొన్ని నియమాలను తెలుసుకుందాం. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా అది శాశ్వతమైనది కావచ్చు, అశాశ్వతమైనది కావచ్చు. మనలో అంతర్గతంగా పనిచేసే ఆత్మల శోధనల మీద, వాటికి మనం స్పందించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇన్యాసి వారు ఏం చెప్తున్నారయ్యా అంటే, మనలో 3 రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఏంటవి? పరిశుద్ధాత్మ లేక దేవదూతలు, రెండోది పిశాచం, మూడోది మన పతన స్వభావం. అది మనలోనే ఉంటుందన్నమాట. మనం చేసే క్రియలను బట్టి మనలో మనమే పతనం చేసుకుంటూ ఉంటాం. అటువంటి స్వభావం. ఈ 3 రకాలైనటువంటి శక్తులు ఎప్పుడు కూడా మనలో పనిచేస్తూ ఉంటాయి. సదాత్మ, దుష్టాత్మ మనపై భిన్న పద్ధతుల్లో పనిచేస్తుంటాయి. మనం పాపం చేస్తున్నప్పుడు దుష్టాత్మ సంతోష భావాలను కలిగిస్తూ ఉంటుంది, కానీ సదాత్మ మాత్రం విచార భావాలను కలిగిస్తుంది. మన మనస్సాక్షిని పొడుస్తూ ఉంటుంది సదాత్మ. దుష్టాత్మ మాత్రం సంతోష భావాలను కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడు మనం పాపం చేసినప్పుడు. ఉదాహరణ తీసుకుంటే, త్రాగుడు అనే ఒక వ్యసనం ఉందనుకుందాం. ఎప్పుడో పండగలకు తాగటం మొదలు పెడతాడు అప్పుడు. తర్వాత ప్రతి నెల మొదలు పెడతాడు ఫ్రెండ్స్తో. తర్వాత వారానికి ఒకసారి అంటాడు. ఎందుకంటే త్రాగటం వల్ల ఎక్కడ లేనటువంటి సంతోషము, అదొక రకమైనటువంటి లోకంలో జీవిస్తూ ఉంటాడు. దానికి నిదానంగా బానిస అయిపోతూ ఉంటాడు. ఎప్పుడో పండగలకు మొదలు పెట్టినోడు, పండగల్లో త్రాగటం మొదలు పెట్టినోడు నిదానంగా నెలకొకసారి, వారానికి ఒకసారి, తర్వాత రోజుకు ఒకసారి, తర్వాత రోజుకు 2-3 సార్లు కూడా త్రాగటం కూడా చేస్తూ ఉంటారు. చూడండి, ఎందుకంటే పిశాచి ఆ విధంగా అతన్ని నిదానంగా సంతోషంలో ఇంక అదే జీవితం అన్నట్టుగా నడిపించుకొని చివరికి అలాగ నాశనం చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అతనిలో ఉన్నటువంటి సదాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ ఆ సదాత్మ మాటను పెడచెవిన పెడుతూ ఉంటాడు. ఆ దుష్టాత్మకి లోనైపోతూ ఉంటాడు. అదొక ఉదాహరణ. అలాగనే దొంగతనం చేసేవాళ్ళు కూడా మొదట ఏదో అవసరం కోసం చేశామంటారు, తర్వాత అవసరాలు పెరిగిపోతాయి, దొంగతనం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలాగా పిశాచి ఆ విధంగా ఆ వైపు నడిపిస్తూ ఉంటుంది. చూడండి సహోదరుడా. సో ఆ సమయాల్లో ఆ పాపాలు చేస్తున్నప్పుడు సదాత్మ, దుష్టాత్మ మనలో ఎలా పనిచేస్తున్నాయి అనేది గమనించుకోవాలి. రెండవ నియమం, మనం పాపము నుండి వైదొలుగుతున్నప్పుడు, అంటే మంచి పనులు, సేవలు చేయటానికి పూనుకుంటున్నప్పుడు ఒక మంచి భావంతో, ఇప్పుడు దాకా నేను ఏదో పాపం చేశాను, దీని నుంచి నేను మారు మనసు పొంది క్రొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను, దైవ సేవ చేయడానికి పూనుకుంటున్నాను, అలాంటి ఆ భావంతో ఉన్నప్పుడు ఆ సమయంలో సదాత్మ మనలో సంతోష భావాన్ని కలిగిస్తుంది. కానీ దుష్టాత్మ మాత్రం ఆందోళనను, అశాంతిని పుట్టిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఆ పని ఉంది చూసావా, దాన్ని వదిలేసి వెళ్తున్నావు ఎందుకురా, దీన్ని వదిలేసి వేరే విషయాల్లోకి వెళ్ళావంటే, మంచి పనులు చేస్తున్నావంటే నీకు లేనిపోని కష్టాలు వస్తాయి, నిన్ను ఒక రకంగా చూస్తారు, నిన్ను హింసిస్తారు, కష్టపెడతారు, బాధ పెడతారు. ఇటువంటి ఆలోచనలన్నీ కలగజేసి ఎట్లాగైనా మళ్ళీ వాడిని ఈ పాపం వైపు తీసుకురావాలని పిశాచి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ సదాత్మ మాత్రం అతనిలో సంతోషాన్ని కలుగజేస్తూ, ఇంకా సదాత్మ అతనిలో ఎంకరేజ్మెంట్, ధైర్యం కలిగించేలాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఏది? మంచి జీవితం జీవించడానికి, దైవ సేవలు జీవించడానికి. ఆ విధంగా ఈ 2 సదాత్మ, దుష్టాత్మలు పాపం నుంచి బయటపడి మంచి జీవితం జీవించాలనుకునే వారిలో ఈ విధంగా ఈ 2 ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి అని మనం గమనించుకోవాలి ప్రియ సహోదరులారా. ఇక మూడో నియమం, ఆధ్యాత్మిక ఆనందానుభూతి. వివేచన ప్రక్రియ ద్వారా మనం నిర్ణయాలను చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని దేవుని సన్నిధానంలో ఉంచి మన మనసులో కలిగే భావనలు గుర్తించి, అవి మీకు నా ముందరి పరిచర్య కార్యక్రమంలో తెలియజేసినట్లుగా ఆ భావనలు
ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన మనసులో ఆనందానుభూతి కలిగిందా లేకపోతే విచారానుభూతి కలిగిందా అని ఆలోచించుకోవాలని చెప్పాను. ఈ మానసిక భావాలను పరిస్థితులను మనం చక్కగా గుర్తుపట్టగలగాలి. ఈ రెండు కూడా ఆనందానుభూతి విచారానుభూతి రెండు పరస్పర భిన్నమైన వ్యతిరేక భావాలు. ఆనందానుభూతి కలిగినప్పుడు మనసులో లోతైన ప్రశాంతత ఏర్పడుతుంది, దేవుని మీద ప్రీతి పుడుతుంది, మన పాపాలకు పశ్చాత్తాపపడతాము, విశ్వాసము నమ్మకము దైవ ప్రేమ పెరుగుతాయి, హృదయములో శాంతి సంతోషము భక్తి పుడతాయి, ప్రార్థన చేసుకోగలుగుతాము, ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆశ పుడుతుంది, మనలో భక్తి ప్రార్థన సులువైపోతాయి, దేవుని చిత్తమే జరగాలి దేవుని సేవే చేయాలి అనేటువంటి ఆలోచన మనలో బలపడుతుంది. మామూలుగా దేవుని ఆత్మ ఈ ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆనందానుభూతికి మగ్దలా మరియమ్మ, ఆమె యొక్క జీవితం ఎటువంటిది, తర్వాత ప్రభువుని దర్శించిన తర్వాత ఆమె జీవితం మారిపోవడం, ఆ మారిపోయిన జీవితం మగ్దలా మరియమ్మ సంపూర్ణంగా ఆ ప్రభు ప్రేమకు ప్రభు సేవకే అర్పించుకోవటం మనం చూడవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, మంచి ఉదాహరణ మగ్దలా మరియమ్మ. కానీ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి పిశాచం కూడా ఇటువంటి ఆనందానుభూతిని కలిగించవచ్చు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇక 4వది విచారానుభూతి. విచారానుభూతి కలిగినప్పుడు డెసోలేషన్ అంటాం ఇంగ్లీష్లో, ఇందాకలది కాన్సోలేషన్. విచారానుభూతి కలిగినప్పుడు సృష్టి వస్తువుల మీద క్షుద్ర వస్తువుల మీద ప్రేమ మక్కువ పుడుతుంది, హృదయంలో అంధకారము క్షోభం నెలకొంటాయి, నిరాశ నిరుత్సాహాలు కలుగుతాయి, దేవునితో సంబంధం తెగిపోయినట్లుగా కనిపిస్తుంది, ప్రార్థన రుచించదు, సోమరితనం పెరుగుతుంది, పని చాలా తక్కువ చేస్తాము, హృదయము ఒట్టిపోయినట్లుంటుంది. సాధారణంగా ఈ విచారానుభూతి పిశాచం నుండే వస్తుంది, కానీ కొన్నిసార్లు మాత్రం దేవుని దగ్గర నుండి కూడా వస్తుంది. దాని గురించి కూడా మనం తర్వాత పరిచర్యలో తెలుసుకుందాము. అయితే ఈ విచారానుభూతిని పొంది అందులోనే జీవించిన వారికి ఉదాహరణ తీసుకోవాలనుకుంటే బైబిల్లో యూదా ఇస్కారియోతు చాలా మంచి ఉద్దేశంతో ప్రభువును అనుసరించాలని ఆయన దగ్గరకు వస్తాడు. కానీ తర్వాత పిశాచ శోధనకు లోనై ఈ విచారానుభూతులకు లోనై చివరికి ప్రభువునే మోసం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 4 నియమాల గురించి తెలుసుకుందాము. మిగిలిన నియమాల గురించి రేపటి పరిచర్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.